ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరికి హాయ్. నైట్ టైం వచ్చేసరికి 3:36 అయింది. ఇది అర్ధరాత్రి. మన వారణాసి మూవీ షూటింగ్ అయితే నేను సెలెక్ట్ అయ్యా. ముఖ్యంగా నా ఫేస్ గుర్తు పెట్టుకొని మరి చూడండి, నా ఫేస్ క్లారిటీ చూడండి. అది ఎందుకు క్లారిటీ చూడమంటున్నా మీకు చిన్నగా అయింది. మూవీ అప్డేట్ అంటే అరే గొట్టం నువ్వు నా మూవీలో హీరోవా లేకపోతే రాజమౌళియా, నువ్వు అప్డేట్ ఇస్తే మేము నిజంగా నమ్మేది ఏందిరా అనే ఆలోచన మీకు వస్తుంది. కాబట్టి నేను A to Z ఇక్కడ వీడియో తీసి మరీ మీకు చూపిస్తున్నా. నేను ఎక్కడి నుంచి ఏ బస్సు ఎక్కి ఎలా వెళ్తున్నాను అనేది మీకు ప్రతి ఒక్కటి క్లారిటీగా చెప్తున్నా. అప్పుడు నేను మూవీ అప్డేట్ను మీరు నమ్మండి, లేకపోతే నమ్మకండి. నేను ప్రజెంట్ కృష్ణానగర్లో ఉన్నా. కృష్ణానగర్లో ఇగోండి బస్సులు. ఈ బస్సు ఎక్కి మనం మూవీ షూటింగ్ అయితే వెళ్తున్నాం. వీళ్ళందరూ మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఆర్టిస్టులు. నేను వాళ్ళల్లో ఒకరిని సెలెక్ట్ అయ్యి ఆ మూవీకి వెళ్తున్నా. టైం వచ్చేసరికి మీకు ఇందాక చెప్పా, ఇదిగోండి చీకట్లోంచి దిగి ఇదిగోండి ఇక్కడికి వచ్చేసరికి 7 అయింది. టైం 7 అయింది. ఇది మన చుట్టూ ఈ బస్సుల్లోంచి దిగే ప్రతి ఒక్కళ్ళు వీళ్ళు ఒక ఆర్టిస్టులు అనమాట. వారణాసి మూవీ షూటింగ్ గేటు, ఇందులోంచి ఎంట్రీ అవ్వాలి. మీరు అంతగా నమ్మకపోతే ఇది మూవీ షూటింగ్ సెట్టు. ఈ సెట్టు ఏంటంటే మీకు ఆల్రెడీ అప్డేట్ ఇచ్చాడు రాజమౌళి. అదే ఆ ఎద్దు మీద నుంచి కాశీ వెనక కనపడుతుంది కదా, ఆ సెట్ అనమాట ఇది. ఇప్పుడు మీరు నమ్మాలి, ఇది నీ మూవీలో నుంచి నేను షూటింగ్ చేసి వచ్చా. కానీ ఇందులో హైలైట్ ఏంటంటే నేను స్వామీజీగా వాళ్ళకి నేను సెలెక్ట్ అయ్యా. ఎందుకు స్వామీజీగా సెలెక్ట్ అయ్యానంటే నేను హైటు హెయిర్ పెంచుకుని ఉన్నా కాబట్టి, ఇది కాశీలో షూటింగ్ కాబట్టి నేను స్వామీజీగా సెలెక్ట్ అయ్యా. నేను షూటింగ్ అంతా కంప్లీట్ చేసుకొని వెళ్తున్నా కాబట్టి ఇప్పుడు నేను అప్డేట్ చెప్తే మీరు నమ్ముతారు. సినిమా వచ్చేసరికి సగం కంప్లీట్ అయింది. ఇంకా షూటింగ్ చేసేది కేవలం సగమే. ఆ సగంలో నేను ఎక్కడున్నాను అప్డేటు క్లారిటీగా ఇప్పుడు ఉంటుంది. కాబట్టి మీకు నేను చెప్పే మాటలు మీరు నమ్మాలి. ఎందుకంటే మీకు అంతా ఆల్రెడీ బ్యాక్ వీడియోలో చూపించాను కాబట్టి క్లారిటీగా. మీరు అక్కడ షూటింగ్ తీసి అంతా చూపించాలంటే కుదరదు. ఎందుకంటే అది కొన్ని కోట్లు పెట్టి తీసే మూవీ షూటింగ్ కాబట్టి నేను అక్కడ వీడియో తీసి చూపించలేను. ఇదేంటంటే రన్నింగ్ వీడియో చేసి చూపించగలుగుతా, చెప్పగలుగుతా. ఇప్పుడు మూవీ క్లారిటీ అప్డేట్ వచ్చేసరికి సగం కంప్లీట్ అయింది నేను చెప్పాను కదా. మూవీ వచ్చేసరికి చాలా అంటే చాలా బాగుంది. ఇప్పుడు చాలా ఫైట్ సీన్ జరుగుతుంది. మీకు ఆల్రెడీ రాజమౌళి అప్డేట్ ఇచ్చిన ఎద్దు మీద సెన్సారీ అనే బీజియం కాడ వచ్చే ఫైట్ జరుగుతుంది. మూవీ వచ్చేది ఎప్పుడు రిలీజ్ అయ్యేది ఏంటంటే మేము అక్కడ మూవీలో వర్క్ చేసాం కాబట్టి దాంతో క్లారిటీకి నేను చెప్తున్నా. కాబట్టి మూవీ వచ్చేసరికి 2026లో అయితే రిలీజ్ అవ్వదు, 27లో రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. అప్పుడు రిలీజ్ అయిద్దో కాదో చెప్పలేము. 28లో మటు కంపల్సరీ రిలీజ్ అయ్యింది. ఎందుకు మీరు నమ్మాలి అని చెప్పాను కదా. ఇదిగోండి నా హెడ్ మీద బొట్టు కనపడుతుంది. నేను పోయేటప్పుడు ఆ బొట్టు లేదు. అది క్లారిటీ. ఎందుకంటే మనం స్వామీజీ గెటప్ వేసాం కాబట్టి అందుకు ఆ బొట్టు వచ్చింది. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.